2022 డిసెంబర్ తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. లాంగ్ టైం తర్వాత భారత్ జెర్సీలో తలెక్కుమన్నాడు. ఎమోషనల్ అయ్యాడు. టీమిండియా జెర్సీతో గ్రౌండ్లో అడుగు పెడితే ఆ అనుభూతి వేరుగా ఉంటుందన్నాడు. ఆ అనుభూతిని తాను చాలా కోల్పోయానన్నాడు. ఆటకు దూరంగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు టీమిండియా తరపున ఆడటాన్ని ఆస్వాదిస్తానన్నాడు. జట్టుతో మళ్లీ కలవడం ఆనందాన్ని ఇస్తోందన్నాడు. భారత్ తరపున మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ రిషబ్ పంతే. జట్టులో సంజు శాంసన్ కూడా ఉన్నాడు. కానీ లెఫ్ట్ హ్యాండర్ అయినందున పంత్కే ప్రయారిటీ ఉంటుంది. తుది జట్టులో ఖచ్చితంగా ఉండేది రిషభే అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఐపీఎల్లో సంజు నెంబర్ 3లో ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా అవసరాలకు పంత్ పక్కాగా సూట్ అవుతాడని చెబుతున్నారు. రిషబ్ ఫెయిల్ అయితే తప్ప తుది జట్టులో సంజు శాంసన్ కు అవకాశం దొరక్కపోవచ్చంటున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో పంత్ పై అందరి ఫోకస్ పడబోతోంది. నిజానికి 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదంలో యువ ప్లేయర్ గాయపడ్డాడు. శస్త్రచికిత్సల తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. అక్కడే పట్టుదలతో కసరత్తు చేశాడు. వైద్యులు అంచనా వేసిన దానికంటే వేగంగా కోలుకున్నాడు. బెంగళూరులోనే ప్రాక్టీస్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఐపీఎల్ 17వ సీజన్లో బరిలో దిగాడు. తొలుత ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉందని చర్చ జరిగింది. వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వహించకపోవచ్చని టాక్ నడిచింది. కానీ పంత్ మాత్రం పూర్తిస్థాయి ప్లేయర్గా రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. వికెట్ కీపర్లా బ్యాటర్గా కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. ఒకపట్ల దూకుడు చూపించాడు. బ్యాటింగ్లో పవర్ తగ్గలేదని నిరూపించుకున్నాడు. ట్రేడ్ మార్క్ సింగిల్ హ్యాండ్ సిక్స్లతోనూ అలరించాడు. అదే ఉత్సాహాన్ని టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర వహించాలని ఎక్స్పెక్ట్ చేస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ లోనూ పంత్ బరిలో దిగాడు. అయితే ఆరంభంలో దినేష్ కార్తీక్ కు ప్రయారిటీ దక్కింది. డీకే విఫలమవడంతో మళ్లీ పంత్కే టీం మేనేజ్మెంట్ జైకొట్టింది. తుది జట్టులో ఉన్నా లేకపోయినా టీమిండియాలో రిషబ్ అంతర్భాగమని హెడ్ కోచ్ ద్రావిడ్ గతంలో చెప్పాడు. అందుకు తగినట్టే ఇప్పుడు పంత్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.